కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి అక్క ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గురు హీరోయిన్స్ ని ఆహ్వానించబోతూ ఉన్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ జయసుధ గారిని, అలాగే జయప్రద గారిని అండ్ సుహాసిని గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము. Let's welcome the very beautiful Jayasudha garu, Jayaprada garu and Suhasini garu for the next set of awards. వారి పర్ఫార్మెన్సెస్ తో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఈ రోజు కనుల పండగగా కొన్ని అవార్డ్స్ ని మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రెజెంట్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో వారి ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ మా ముగ్గురు రాణులకి, ద క్వీన్స్ ఆఫ్ టాలీవుడ్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ద ఎవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లకి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాము. వాట్ అ ఫ్రేమ్, వాట్ అ బ్యూటీ. నాకు తెలిసి అపురూపమైనటువంటి కలయిక. చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. మరి ఫస్ట్ అవార్డ్, మరి మొట్టమొదటి అవార్డులోకి వెళ్ళిపోదాం. ఉత్తమ కొరియోగ్రఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. దేవరా సినిమాకి గాను అందుకున్నారు శ్రీ గణేష్ ఆచార్య గారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీ గణేష్ ఆచార్య గారు. దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఆయుధ పూజ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ గణేష్ సార్. మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు, బోలెడంత రిస్క్ తో కూడినటువంటి పని. కానీ అలాంటి రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రాఫర్ ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా.